ఇంకా 50 కిలోమీటర్లు కూడా కాలేదు. 220 కిలోమీటర్లు మనం గణపతిని బండి మీద తీసుకుపోతున్నాం. నాకు అట్లయితే డేంజర్ అయిపోయినాయి గాయస్. ఈ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కాడ వెమ్లవాడలా మనం ఇక్కడ గణపతిని తీసుకొని ఉన్నాం. రైట్, హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చి ఇండియాలో వీడియో చేయడం అంటే నేను గణేష్ కళాట్ల గణపతి తీసుకొని మేము హైదరాబాద్ పోతున్నాం. ఎట్లా పోతున్నాం? గణపతి తీసుకొని బండి మీద గణపతి తీసుకొని హైదరాబాద్ పోతున్నాం. ఒకసారి చూపిస్తా ఇలా గణపతి ఎత్తున్నాయి. ఏ గణపతి తీసుకోవద్దు కూడా మీకు చూపిస్తా నేను. 220 కిలోమీటర్లు మనం గణపతిని బండి మీద తీసుకుపోతున్నాం. ఇక మా ఊర్లో మా గల్లీలో గణేషుని పెడుతున్నారు. ఫస్ట్ టైం పెడుతున్నారు. టోటల్ ఉన్న గణపతి పెడితే మజా ఉంటదని చెప్పి ఇట్లా ప్లాన్ చేసాం. అది కూడా బండి మీద తీసుకొని ప్లాన్ చేసాం. మరి ఎట్లయితే ఏమైతుంది నాకు అసలు తెలియదు. చూద్దాం మరి. ఇక మొత్తం అంతా మీకు బ్లాగ్ చేసి చూపెడతా. ఇంకా కూడా మీరు మన ఛానల్ జర సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ వస్తుంది, నోటిఫికేషన్ టంగా ఇచ్చి పడేస్తాయి. ఎంత పెద్ద గణపతి తీసుకోబోతున్నా మనతో అయినంత, అంటే బండి మీద ఎంత తీసుకోవద్దు అంత తీసుకోదాం. ఇదేనా ఎట్లా పట్టుకపోతున్నాం అంటే ఎట్లా పట్టుకపోతున్నాం అంటే గణపతి ఇప్పుడు స్టాండ్లు ఉంటాయి కదా, 4 స్టాండ్లకి 4 పయ్యలు కట్టి తాడు కట్టి బండికి వేసి బ్రో. అది కాదు కానీ ఇక పెయింట్ ఎత్తున్నారు చూడు, గది తీసుకోదాం బ్రో. ఇది పెద్దగా ఉంది, ఇది తీసుకోదాం. అంటే ఇంత పెద్ద తీసుకోని కాదు కానీ ఇట్లాంటివి తీసుకోదాం. ఏమైతుంది ఏది తీసుకోవడం అవుతుందేమో కానీ ఇవన్నీ బుక్ కూడా అయిపోయినాయి. మనకు కవర్ ఇస్తారా? కవర్ ఇస్తే ఇంకా మంచిగా ఉండు కదా. అక్కడ అంకుల్ కూర్చున్నాడు. హాయ్ అంకుల్. ఈ అంకుల్ అంట, ఈ అంకుల్ ఇంకా శ్రీనివాస్ అంకుల్, వీళ్ళిద్దరిది షాప్ ఇది. అంకుల్ ఒకసారి హాయ్ చెప్పరా. మనం తీసుకోబోయే గణపతి మా డాడీ కాదు గణపతి. మనం తీసుకోబోయే గణపతి ఏడుందంటే రైట్ బండి స్టార్ట్ చేస్తున్నా కానీ గణపతి చూపించలేదు కదా మీకు. ఇక్కడ రాలిగో మన గణపతి. అయ్యో లోపల పచ్చి ఉందా బయట పచ్చి ఉందా? ఒక కవర్ లోపలనే పచ్చి ఉంది. గదే గాయస్ గా గణపతిని మనం తీసుకోబోతున్నాం. ఇట్లా ఇటు సైడు రైట్ గాయస్ గణపతిని తీసుకొని స్టార్ట్ అవుతున్నాం హైదరాబాద్ కి. ఈ గణపతి వర్షం పడితే మనకు కవర్ కూడా ఇచ్చినారు కప్పుకున్నానికి. ఇదేమో కలుగుతుంది ఇలా. వెళ్ళింది. ఈ గణపతి మళ్ళీ హెల్మెట్ కూడా ఇట్లా అవుతుంది. ఇక మా డాడీ ముంగటి వాడిని స్టంట్లు చేస్తే నాకేమో అనిపిస్తుంది. ఇక ఊరవతలు పోయినాక హెల్మెట్ పెట్టుకుండా తీసుడా గోప్రో పెట్టుడా ఏంది అంతా ముచ్చట. నేను ఊరవతలు ఆగి ఒక్కడ సెటప్ చేసుకొని తాళతో మంచి కట్టుకొని ఆ బ్రోన్ ఎక్కడ దించి బస్ ఎక్కించి ఒక్కొని పోతాయి. సరేనా బాగా కనబడతా. నేను ఆన్ ద వేలో కనబడతాయి. హైదరాబాద్ కి 220 కిలోమీటర్స్ ఎట్లా ట్రావెల్ చేస్తామో తెలియదు గణపతి మనం. రైట్ గాయస్ గణపతిని తీసుకొని పోతున్నాం. హైదరాబాద్ కి స్టార్ట్ అవుతాం మనం. ఏమైతుందేమో గాయస్. ఇక్కడ అయినా గణపతి తీసుకుపోయేటప్పుడు ఈ వ్యక్తి రాడంట. ఈ వ్యక్తి హైదరాబాద్ దాకా రాడంట. నేను ఒక్కనే తీసుకోవాలా. దానికోసం నాకు తాడ్లు కావాలా. కాబట్టి ఇక్కడ తాడ్ల షాప్లో ఆగినాం. ఇక్కడ తాడ్లు కనబడుతున్నాయి కదా, ఇక్కడ తాడ్ల షాప్లో ఆగినాం. ఈ షాప్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళదే, నా క్లాస్మేట్, నా 10th క్లాస్మేట్. వస్తున్నాడు, ఇంటికాడ ఉన్నాడంట. ఒకటి రెండు సరిపోతాయా? కడదాం ఇప్పుడు. కొంచెం గణపతికి కొంచెం టైట్గా బిగించి ఎటు కదలకుండా కట్టినాం అనుకో సెట్ అయిపోతుంది మనం. గాయస్ కొంచెం ఇక్కడ నేను ఉరుగుతున్నా కదా, లోపల పోతున్నా. గణపతిని పట్టుకో. ఇక్కడ లోపల పోతుంది, మరి ఏమైతుందో తెలియదు. చూడాలి ఆడదాకా పోయేదాకా. సేఫ్ మెల్లమెల్ల పోతున్నాం. 50 కూడా దాటతలే. బ్రో ఇది తీసుకుని ఎడిపోతున్నాం అనుకుంటున్నావు చెప్పు. హైదరాబాద్ పోతున్నాం. హైదరాబాద్ అంటే ఇక్కడ కొట్టగా తీసుకొస్తారు. పోతుందంటవా? అంటే ఇంకా మెల్లమెల్ల వెళ్ళండి. అంతే అంటవా? ఎంత వచ్చింది పెట్రోల్? 500కి 1 లీటర్ 4 లీటర్లు వచ్చింది. పోతుంది కావచ్చు. ఇంకా మిడిలో కొట్టించుకోవాల్సిందే. ఇవి 500 ఇవి ఉన్నాయా? అమ్మా చంద్రరాయ్ గణపతికి అవి నడుతావా? ఉరగక వెనక గట్టి అసలు ఉరుగుతారు వెనకకు. రైట్ అన్న బాయ్. పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయినా. ఎన్ని పాయింట్లు వచ్చింది పెట్రోల్? 4 పాయింట్స్ వచ్చిందా? ఇంకా 50 కిలోమీటర్లు కూడా కాలేదు. చూద్దాం ఏమైతుందో. ఇక హెల్మెట్ పెట్టుకుంటే అయితే లేదు. హెల్మెట్ యోగ్యత అలాగే. అమ్మో ఏమో అనుకున్నా కానీ ఏదో అవుతుంది గాయస్. గణపతి బప్ప మొత్తం గుట్టలు చూడలేవు. నెక్స్ట్ లెవెల్ గుట్టలు ఉన్నాయి కదా. మొత్తం అన్ని గుట్టలే ఉన్నాయి కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే నియర్ టు వెమ్లవాడలో దర్శనం చేసుకుందాం. అంటే గుడి ముంగటికి వెళ్ళి పోతాం. అక్కడ గుడిని కూడా చూపెడతాం మీకు, వెమ్లవాడ గుడిని. గాయస్ మనం వెమ్లవాడ గుడి కాడ వచ్చినాం. వెమ్లవాడ గుడి కాడ ఉన్నాం చూడలు. శివుని టెంపుల్ దగ్గర. ఇక్కడ మన గణపతి ఇక్కడికి వెళ్ళి పోవాలని చెప్పి మన గణపతిని ఇట్లా అవుట్స్కట్లు ఉన్నా కానీ మళ్ళీ గణపతి దగ్గరికి వచ్చి ఇక్కడ చూసుకొని పోతున్నాం మేము.
జనాభా మాత్రం బాగా మంది ఉన్నారు. రష్ కూడా ఎంతగానో మంది ఉందో. ఇటు రష్ అటు రష్. ఈ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కాడ వెమ్లవాడలో మనం ఇక్కడ గణపతిని తీసుకొని ఉన్నాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోతుంది మన గణపతి. గాయస్ ఇప్పుడే ఫస్ట్ టోల్ గేట్ దాటినాం. వాడుంది టోల్ గేట్. హైదరాబాద్ ఇంకా 92 కిలోమీటర్స్ ఉన్నది మనకు. గణపతి కొంచెం ఏమైందంటే చూపిస్తా గణపతికి ఏమైందో. ఇక్కడ చూడలే ఇట్లా డ్యామేజ్ అయింది. మేము ఇంకా పెద్ద తీసుకొద్దాం అనుకున్నాం కానీ చాలా చిన్నది తీసుకొచ్చినాం బండి మీద. ఇగో ఇట్లా ఇక్కడ మంచిగా ఉంది, సైడ్కి మంచిగా ఉంది, వెనుక మంచిగా ఉంది, ఒక ముందర అట్లా అయింది. ఏంటంటే ఇంకోసారి ఇట్లాంటి స్టంట్లు చేయొద్దని కదా, చేసేది ఉంటే అంటే నార్మల్గా తీసుకురావచ్చు అనుకున్నాం. ఇక్కడ కింద కొంచెం మంచిగా ఉంటే తీసుకురావాలి, స్టీల్ ఐరన్ రాడ్లు ఉంటే తీసుకురావచ్చుండే కానీ ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కదా కొంచెం అక్కడ డ్యామేజ్ అయింది. పోయినాక దీని అంతా సెట్ చేసి ఇక్కడ కిరీటంకి కానీ మెరుపులు వేసి అదంతా చేసినాకనే ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను నేను. ఇదే వీడియోలు ఉంటుంది మీకు అంతా చూడండి. మన బండ్లో కూడా పెట్రోల్ అయిపోయింది. ఫ్యూయల్ ఎంటీలే మనం 34 కిలోమీటర్స్ వచ్చినాం. ఎక్కడన్నా ఫ్యూయల్ స్టేషన్ కనిపిస్తే కొట్టించుకోవాలా. పైకి పోతే హైదరాబాదు, అటు పోతే అది, ఇటు పోతే ఇది. మనం ఇప్పుడు హైదరాబాద్ పోవాలా. అన్ని మక్కెళ్ళు పోతున్నాయి గాయస్. అబ్బా నాకైతే కుచ్చుకుంటుంది వెనుక. గణపతిది అవి ఉంటాయి కదా, అదేంటి ఆ పీస్తో తయారు చేస్తారు కదా, కొబ్బరి పీస్తో, అదైతే నాకు ఇచ్చిపాడు గుచ్చుకుంటుంది వెనుక. నెక్స్ట్ ఏళ్ళు గుచ్చుకుంటుంది. నా బ్లాక్ కలర్ టీ షర్ట్ కాస్త వైట్ అయిపోయి ఉంటుంది. ఇంటికి పోయి చూపిస్తా. ఇంకా 28 కిలోమీటర్స్ ఉంది జేబీఎస్ కి. మనం జేబీఎస్ కూడా అవసరం లేదు, మా ఇంటి దాకా పోతే చాలు. ఇంకేమన్నా అయిందా ఒకసారి పెట్రోల్ పంప్ లో ఆగి చూద్దాం మనం. ఇక పెట్రోల్ పంప్ కూడా వచ్చింది, దగ్గరనే ఉంది, మా ముంగట్నే ఉంది. అర్థమైంది అప్పుడే. నా కళ్ళు ఎట్లున్నాయి, డేంజర్ అయిపోయినాయి కదా, నా కళ్ళు అయితే డేంజర్ అయిపోయినాయి గాయస్. చూడండి గాయస్, వీళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. నన్ను అడుగుతురేందన్న మనము కష్టమా హ్యాపీయా. ఇంక అంతా పోయింది బండి మీద తెచ్చా నీకు. మంచిగా ఉంది, మీదైతే మంచిగా ఉంది. చూసినావా గణపతి అని పెడితే చూపిద్దాం తాగుతా. మరి నాకు అన్ని నొత్తున్నాయి, ఏం చేయాలి. గణపతి పెట్టేది ఈడ. ఇంకా షెడ్ బిడ్డ అంతా వేసినారు, ఇంకా తాటిపత్రి వేయాలా, డెకరేషన్ చేయాలా. రైట్, గణేశునికి ఇక్కడ కింద పోయిందని చెప్పినాం కదా, కింద మొత్తం ఇట్లా వేసేసినాం, మెరుపులు వేసి. ఇక్కడ కూడా మెరుపులు వేసేసినాం, ఇక్కడ సైడ్ కూడా మెరుపులు వేసేసినాం. సెట్ అయిపోయింది గణేశుడు. ఇప్పుడు ఒకసారి నేను డెకరేషన్ చూపిస్తా పదండి. ఇట్లా వేసినాం, షెడ్ కాడ చూపిద్దాం పదండి మనం ఒకసారి. గణేశుడు డెకరేషన్ అంతా సెట్ అయిపోయింది చూడాలి మనకు. రే 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 ఇప్పుడు కనపడతా. రైట్ గైస్, గణేశుని చూస్తారు కదా, అంటే గణేష్ మొత్తం అంతా డెకరేషన్ అయింది. మా గణేష్ మొత్తం పూజ అయ్యేది అంతా నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, మంచి అనిపిస్తే ఒక లైక్ చేయాలి, మీద షేర్ చేయాలి, కింద కామెంట్ చేసి అసలు మర్చిపోదు. ఉంటాం మరి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వెళ్తా. సైనింగ్ ఆఫ్, బాయ్.